హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విజన్. ఈరోజు వీడియోలో మనం ఈ ఓటర్ ఐడి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అండ్ న్యూ ఓటర్ ఐడికి ఏ పోర్టల్ అప్లై చేసుకోవాలో చూద్దాం. గూగుల్లో NVSP పోర్టల్ సెర్చ్ చేస్తే అది మనకు ఓపెన్ అవుతుంది. బట్ ఆ పోర్టల్ ఇప్పుడు న్యూ పోర్టల్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది వితిన్ 5 సెకండ్స్లో. ఈ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలంటే మనకు లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఉండాలి. దానికోసం మనం ఫస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వన్స్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకు లాగిన్ అయిన తర్వాత ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి. అంటే ఇవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. మనం ఓటర్ ఐడిలో అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, ఆధార్ అండ్ ఓటర్ ఐడి కలిపి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం చూడబోయే ఆప్షన్ ఈ ఎపిక్ డౌన్లోడ్. అంటే మన ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేస్తే మనకు రిజిస్టర్ అకౌంట్ ఉండాలన్నాను కదా, సో అక్కడ మన మొబైల్ నెంబర్ ఆర్ ఓటర్ ఐడి నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నాకైతే ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాను పోర్టల్లోకి. అయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇన్ కేస్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ రాంగ్ అయితే ఇలా మనకు మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఫర్గట్ పాస్వర్డ్ చేసి పాస్వర్డ్ని అయితే రీసెట్ చేసుకుందాం. దానికోసం ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి మన పాస్వర్డ్ని అయితే రీసెట్ చేసుకోవచ్చు. ఇలా పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఇలా సక్సెస్ఫుల్గా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు క్రియేట్ న్యూ పాస్వర్డ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మన న్యూ పాస్వర్డ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. మన కొత్త పాస్వర్డ్ అండ్ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్తో మళ్ళీ పోర్టల్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ రెండు ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనం పోర్టల్లోకి అయితే లాగిన్ అవుతాము. వన్స్ పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత అందులో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, డిఫరెంట్ సర్వీసెస్. అందులో మనం కొత్త ఓటర్ ఐడి కార్డుకి అప్లై చేసుకోవచ్చు అండ్ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. ఈ ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ ఎపిక్ మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన ఓటర్ ఐడి నెంబర్ అండ్ మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సర్చ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇన్ కేస్ వ్యాలిడ్ ఓటర్ ఐడి అయితే మనకు డీటెయిల్స్ అనేవి ఇట్లా డిస్ప్లే అవుతాయి. తర్వాత మనకు కింద మొబైల్ నెంబర్ ఓటీపీ అథెంటికేషన్ అయితే చేయాలి ఈ ఎపిక్ డౌన్లోడ్ చేసుకోవడానికి. దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని వెరిఫై చేసిన తర్వాత మనకు డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఈ ఓటర్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ ఓటర్ ఐడికి అయితే మనకు పాస్వర్డ్స్ అయితే ఏమి ఉండవు, మనకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఓటర్స్ పోర్టల్లోకి వెళ్ళి అయితే మన ఓటర్ ఐడి కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన మొబైల్స్లో హ్యాండీగా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.